భార్గవి సమీర్ వైపు చూసింది. ఆమె ఇంకా షాక్లో నుంచి కోలుకోలేదు. పైగా వ్యాన్ దగ్గరికి రాగానే ల్యాప్టాప్ మొక్కలై ఉండడం. నువ్వు చూసిన వ్యక్తి ఎలా ఉంటాడో గుర్తు చేసుకోగలవా? అడిగాడు భార్గవిని సమీర్. వాడి మొహం సరిగ్గా చూడలేదు, కానీ అతను నా దగ్గరకు వచ్చినప్పుడు స్మెల్ గుర్తు చేసుకుంటూ అంది. డ్రింక్ చేసి ఉన్నాడా? అడిగాడు సమీర్. కాదు, పెర్ఫ్యూమ్ స్మెల్, చాలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్ అది, అంది గుర్తు చేసుకుంటూ. సమీర్కు చంద్రలేఖ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాళ్ళ నాన్నను తానెలా గుర్తుపట్టిందో చెప్పిన మాటలు. చంద్రలేఖ తండ్రి ఉపయోగించే పెర్ఫ్యూమ్ స్మెల్. ఇంట్రాగేషన్ సెల్లు. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ను బయటికి పంపించారు. సమీర్, భార్గవి, కానిస్టేబుల్ వహీద్ తప్ప అక్కడ ఎవరూ లేరు. ఆ సెల్ల మధ్యలో కుర్చీకి తాళతో కట్టివేయబడి ఉన్నాడు సిఐ దుర్జన కుమార్. చెప్పండి మిస్టర్ సిఐ దుర్జన కుమార్, ఏంటి కథ? తాపీగా అడిగాడు సమీర్. ఎవరు నువ్వు? నేనెవరో తెలుసా? ఈ స్టేషన్కు సిఐని. నా స్టేషన్లో నన్నే బంధించి బెదిరిస్తావా? అని వహీద్ వైపు తిరిగి, రేయ్ మెంటల్, నువ్వేం చేస్తున్నావో తెలుసా? నేను నీ బాస్ను. ముందు కట్లు విప్పి వాణ్ణి లోపల వేశాయి. పోలీస్ పొగరు అరువు తెచ్చుకుని అరిచాడు. వహీద్ స్టిఫ్గా సెల్యూట్ చేసి సారీ సార్ అన్నాడు. లాభం లేదు దుర్జన్, నువ్వు నిజం చెప్పకపోతే నీ స్టేషన్లో నీ పోలీసు బెల్ట్తోనే నిన్ను టార్చర్ చేయవలసి వస్తుంది అంటూ కొగ్గానికి వేలాడదీస్తున్న దుర్జన్ కాకీ ప్యాంటుకున్న తోలు బెల్ట్ బయటకు తీశాడు. డ్రాయర్ బనియంతో ఉన్నాడు దుర్జన్ కుమార్. నన్ను టార్చర్ చేస్తావా? ఎంత ధైర్యం? అన్నాడు దుర్జన్. టార్చర్ చేయడానికి ఒక చెయ్యి చాలు మిస్టర్. అయినా అన్యాయంగా అమాయకులకు 3rd డిగ్రీ రుచి చూపించడంలో నువ్వు నెంబర్ 1 అట కదా. నీ మీద ఇప్పటికే బోల్డు కేసులు, కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రప్రభను రేప్ చేసిన కేసు, చంద్రలేఖ మీద అత్యాచారం చేయబోయిన కేసు, ఆ కుటుంబానికి పిచ్చుందని ప్రచారం చేసి డాక్టర్కే లంచం ఇచ్చి రిపోర్టు తారుమారు చేయించిన కేసు చెబుతూ బెల్ట్ను గాల్లోకి లేపాడు. నా ఒంటి మీద బెల్ట్ పడితే మా హయ్యర్ అఫీషియల్స్కు కంప్లైంట్ చేస్తాను. నేనెవరో తెలుసా? కోపంగా అన్నాడు. అతనెవరో తెలుసా? అన్న మాటలు వినిపించాయి. స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడు డీసీపీ అవినాష్. సార్, ఏదో చెప్పబోయాడు సిఐ దుర్జన్ కుమార్. సమీర్, సిబిఐ ఈ కేసు పరిశోధిస్తున్న స్పెషల్ ఆఫీసర్. అవసరమైతే ఎన్కౌంటర్ చేయడానికి కూడా అతనికి ప్రత్యేక అధికారం ఇవ్వబడింది, చెప్పాడు డీసీపీ అవినాష్. సిఐ మొహంలో రక్తపు చుక్కలేదు. నీకు వేరే చాయిస్ లేదు. నాకు టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు అని డీసీపీ పిస్టల్ వంక చూశాడు. తన పోలీస్ జీవితంలో మొదటిసారిగా భయం వేసింది సిఐ దుర్జన కుమార్కు. ఎందరినో బెదిరించి 3rd డిగ్రీ అంటే వణికిపోయేలా చేసిన అతనికి మొదటిసారి వణుకు పుట్టింది. చాలా కూల్గా మాట్లాడుతూనే తనేం చేస్తాడో అది చెబుతున్నాడు. ఓకే మిస్టర్ దుర్జన్ కుమార్, నువ్వెలాగూ నిజం చెప్పేలా లేవు. నేను టార్చర్ చేయలేను. ఎంతైనా నువ్వు పోలీస్ వాడివే కదా. ఓకే, వెళ్ళు. నిన్నెలా డీల్ చేయాలో అలాగే చేస్తాను అంటూ వహీద్ వైపు తిరిగి, వహీద్, అతన్ని వదిలిపెట్టు. అన్నట్టు చంద్రప్రభకు పిచ్చి కదూ, అలాని డాక్టర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు కదూ. అన్నట్టు ఆ డాక్టర్ ఎక్కడ వహీద్ అని అడిగాడు. వహీద్ బయటకు వెళ్ళి 2 నిమిషాల్లో ఆ డాక్టర్తో వచ్చాడు. డాక్టర్ అవతారం చూసి షాక్ అయ్యాడు. అతని శరీరం అంతా రక్తమయం, నడవలేకపోతున్నాడు. అఫ్కోర్స్, చంద్రప్రభకు పిచ్చి లేదని నీ ప్రోద్బలం వల్లే, నువ్విచ్చిన డబ్బుల వల్లే, నీకు భయపడి నేను డబ్బులు కాసిపడి అలా సర్టిఫికెట్ ఇచ్చానని చెప్పాడు. అఫ్కోర్స్, లిఖితపూర్వక వాంగ్మూలం కూడా ఇచ్చాడు అంటూ తన ప్యాంటు జేబులో నుంచి ఓ కాగితం తీసి చూపించాడు. అయినా నాకెందుకో ఈ వాంగ్మూలాన్ని చించేయాలనిపిస్తోంది. ఎందుకంటావు వహీద్? వహీద్ వైపు చూసి అడిగాడు. ఎందుకంటే ఏం చెప్పాలి సాబ్, డాక్టర్ సాబ్కు, మా సిఐ సాబ్కు శిక్ష పడాలంటే కోర్టులో చాలా టైం తీసుకుంటుంది. ఈలోగా బెయిల్ వస్తుంది. సింపుల్గా సిఐ సాబ్ను, డాక్టర్ సాబ్ను షూట్ చేస్తే అని ఆగి సిఐ దుర్జన్ కుమార్ వంక, సమీర్ వంక చూశాడు. చెప్పు వహీద్, మన సిఐ కూడా అర్థం కావాలి కదా. అయినా ఇలాంటివి మీ సిఐ సాబ్ ఎన్ని చూడలేదు అన్నాడు సమీర్. అంటే ఇప్పుడు చంద్రప్రభ మేడంను పిలిచి ఆవిడ చేతికి రివాల్వర్ ఇచ్చి వీళ్ళిద్దరినీ షూట్ చేయమని చెబుతారు, అంతే కదా సాబ్ అన్నాడు వహీద్. అప్పుడు నేరం చంద్రప్రభ మీదకి వెళుతుంది కదా వహీద్ అన్నాడు సమీర్. చంద్రప్రభ మేడం పిచ్చిది కదా సాబ్, డాక్టర్ సిఏ సాబ్ కూడా చెప్పారు. పైగా సిఏ సాబ్ రివాల్వర్తోనే మేడం చంపుతుంది. పిచ్చివాళ్ళు చంపితే కేసు ఉండదు కదా సార్, వహీద్ అన్నాడు. వెరీ గుడ్ వహీద్, బాగా క్యాచ్ చేసావు. మరింకేంటి, వెళ్ళి చంద్రప్రభ మేడంను తీసుకురా అన్నాడు. ఇదంతా డీసీపీ అవినాష్ ముందే జరుగుతోంది.
సిఏ దుర్జన్ కుమార్ వెన్నులో చలి మొదలైంది. చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు. తాను చావడం ఖాయం. ఒకటే మార్గం, అప్రూవర్గా మారడం. బ్రతుకుంటే మళ్ళీ లూప్ లైన్లోకి రావచ్చు. అతను పశ్చాత్తాపంతో కాదు, విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అతని మొహంలో కదలికలు సమీర్కి అర్థమవుతున్నాయి. నువ్వు ల్యాప్టాప్ను ముక్కలు చేశావని తెలుసు మిస్టర్ దుర్జన్ కుమార్. చంద్రప్రభ ఇంట్లో 3వ నెంబర్ కెమెరా ఉన్న చంద్రకళ గదిలోకి వెళ్ళావు. నిన్ను పోల్చుకోలేదు అన్నది నిజం. నేను గుర్తుపట్టేలోగా నన్ను డైవర్ట్ చేయడానికి మరో డ్రామా ఆడావు. భార్గవిని బెదిరించడానికి ప్లాన్ చేశావు. భార్గవిని బెదిరించింది నువ్వు కాదని అర్థమైంది. ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే విడిచిపెట్టే మనిషివి కాదు. నేను భార్గవిని వెతికి తీసుకొచ్చేలాగా వ్యాన్ దగ్గరకు వచ్చి ల్యాప్టాప్ను ధ్వంసం చేశావు. కానీ ఆ వ్యాన్కి ఎదురుగా చెట్టుకొక సీక్రెట్ కెమెరా ఉందన్న విషయం నీకు తెలీదు. ఆ కెమెరాలో నీ ఫేసు క్లియర్గా ఉంది. ఇప్పుడు చెప్పు, నిజం చెబుతావా అన్నాడు సమీర్. నిజం చెబుతాను. ఇంకా ఆలోచించే ప్రయోజనం లేదని అర్థమై అన్నాడు. వెరీ గుడ్, చెప్పు అని అవినాష్కు సైగ చేశాడు. ఆ గదిలో అతను చెప్పే మాటలు వీడియోలో రికార్డ్ అవుతున్నాయి. సిఏ దుర్జన్ కుమార్ ఎట్టకేలకు నోరు విప్పాడు. తాను నోరు విప్పకపోతే తన నోరు శాశ్వతంగా మూతపడుతుందన్న భయం అతనిలో మొదలైంది. ఎప్పుడైతే భయం మనిషిలో మొదలవుతుందో అప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఆ మార్పు ఎలాంటిదైనా కావచ్చు. ముందు డబ్బు కావాలనుకున్నాడు. డబ్బు కావాలా, నిజాయితీగా డ్యూటీ చేయడం కావాలా అన్న ప్రశ్నకు డబ్బే ముఖ్యం అనుకున్నాడు. నిజాయితీని అమ్ముకున్నాడు. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం చేసే పని అతను చేశాడు. కానీ ఇప్పుడు ప్రాణం కావాలా పోవాలా అనే ప్రశ్న వచ్చేసరికి నిజం బయటకొచ్చింది. ప్రాణభయం వెంటాడింది. నన్ను ఈ రొంపులోకి దింపించి నాకు డబ్బు ఆశ చూపించింది అంటూ ఆగాడు. డీసీపీ అవినాష్ కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుంది. ఎన్నాళ్ళు పెండింగ్లో ఉన్న కేసు ముడి విడిపోబోతోంది. ఒక్క క్షణం గాఢంగా నిశ్వసించి చెప్పాడు. ఎస్పీ వర్మ, శివప్రసాద్ వర్మ, చంద్రకళ తోడబుట్టిన అన్నయ్య. ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది భార్గవి. ఆమె ఊహకు కూడా అందని విషయం. తండ్రిలా చూసుకోవలసిన మేనమామ చెల్లెల్ని చంపాలని అనుకోవడం, మేనకోడల్ని రేప్ చేయించి పిచ్చిదానిలా ముద్ర వేయడం. నాకు క్లుప్తంగా చెప్పడం కాదు, మొదటి నుంచి ఏం జరిగిందో నాకు తెలియాలి, వివరంగా చెప్పు అన్నాడు సమీర్. సిఏ దుర్జన్ కుమార్ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ పోలీస్ స్టేషన్ ఒక చీకటి నిజం తాలూకా వికృత రూపం చూస్తోంది. కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి శివప్రసాద్ వర్మ నా దగ్గరకు వచ్చాడు. తన చెల్లెలి ఫోటో, చెల్లెలి కూతుళ్ళ ఫొటోస్ నాకు ఇచ్చాడు. వీళ్ళు నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారని వారిని వెతికి పట్టుకోమని చెప్పాడు. 50,000 కూడా ఇచ్చాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం పెద్ద కష్టం కాలేదు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాను. అక్కడి నుంచి శివప్రసాద్ వర్మ చెప్పినట్టు చేయసాగాను. నేను చేసే ప్రతి పనికి అతను డబ్బిస్తూ వచ్చాడు. ఆగాడు దుర్జన్ కుమార్. అంటే ఎలాంటి పనులు అడిగాడు సమీర్. శివప్రసాద్ వర్మ నాన్నగారికి ఒక నిధి ఉంది. ఆ నిధి స్వంతం కావాలంటే ఆ నిధి వారసులను బలివ్వాలి. తమకు తాముగా ఆ బలికి సిద్ధం కావాలి. ఆ నిధికి వారసులు శివప్రసాద్ వర్మ, చంద్రకళ. ఈ ఇద్దరిలో బలికి సిద్ధమయ్యేదెవరు? తన చెల్లెల్ని బలివ్వాలని నిర్ణయించుకున్నాడు. తనకు తానుగా బలికి ఆమె సిద్ధం కాదు. అందుకే అతను ఒక ప్లాన్ సిద్ధం చేశాడు. చంద్రకళకి నమ్మకాలు ఎక్కువ, భయాలు ఎక్కువ. ఆ భయాలను ఆసరా చేసుకుని ఆమె భర్తకు ఆస్తిలో నష్టం వచ్చినట్టు నమ్మించాడు. చంద్రప్రభ ప్రమాదవశాత్తు కింద పడ్డట్టు నమ్మించాడు. చంద్రకళ భర్తను కిడ్నాప్ చేసి అతను నిధి కోసం వెళ్ళినట్టు, ఆ ప్రయత్నంలో చనిపోయినట్టు వార్తను సృష్టించాడు. ఆ భయంతో ఎవరికీ చెప్పకుండా చంద్రకళ కుటుంబం ఇక్కడికొచ్చింది. ఆమెలో భయాన్ని పెంచడానికి, ఆ కుటుంబం పిచ్చిది అని నమ్మించడానికి పావులు కదిపాడు. అతనికి నేను సహకరించాను. చంద్రప్రభ మీద అత్యాచారం చేయమని చెప్పింది అతనే. నాకున్న వీక్నెస్ వల్ల నేను ఒప్పుకున్నాను. తర్వాత ఆ డాక్టర్కి 5 లక్షలు ఇచ్చి చంద్రప్రభ పిచ్చిదని సర్టిఫికెట్ ఇప్పించాడు. ఆగాడు దుర్జన్ కుమార్. కేవలం డబ్బు కోసం, కొన్ని నిమిషాల సుఖం కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. నీకు ఒక కుటుంబం ఉందన్న విషయం మర్చిపోయావు కోపంగా అన్నాడు సమీర్. దుర్జన్ కుమార్ తలదించుకున్నాడు. పశ్చాత్తాపంతో కాదు, భయంతో. మరి చంద్రకళ భర్త రాజేంద్రనాథ్ని ఏం చేశారు? అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. శివప్రసాద్ వర్మ చెప్పినట్టు చేయకపోతే ఎక్కడ తన కుటుంబాన్ని చంపేస్తారేమో అనే భయంతో అతను చెప్పినట్టు చేస్తూ వచ్చాడు. ఒక ఆత్మలా నటిస్తూ భార్యను నమ్మించాడు.
చంద్రలేఖ తెలివైన అమ్మాయి కాబట్టి ఆమెకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. చంద్రలేఖ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆమెను కూడా చంద్రప్రభల రేప్ చేయమని చెప్పింది శివప్రసాద్ వర్మే. ఆ తర్వాత ఆమెను కూడా పిచ్చిదానిలా మార్చాలని ప్రయత్నం. అయితే చంద్రలేఖ నా విషయంలో స్మార్ట్గా ప్రవర్తించింది. నన్ను చంపడానికే డార్క్ అవెన్యూకు తీసుకెళ్ళిందని తర్వాత తెలిసింది. మరి ఆత్మలు, అర్ధరాత్రి శబ్దాలు ఇవన్నీ ఏంటి? అది మీ పనేనా? సమీర్ సూటిగా అడిగాడు. కాదు, అవి నిజమే. అది జంగానియాలోని మాంత్రికుడు తీస్మార్ పని. ఒక్కసారిగా అక్కడున్న అందరూ ఉలిక్కి పడ్డారు. భార్గవి ఒళ్ళు గగురు పొడిచింది ఆ పేరు వినగానే. ఒక్క క్షణం నమ్మశక్యం కాని నిజం ఒక శకలంలా సమీర్ని తాకింది. నువ్వేమంటున్నావు? రెట్టించడిగాడు దుర్జన కుమార్ని. నిజమే చెబుతున్నాను. శివప్రసాద్ వర్మ జంగానియాకు వెళ్ళిందందుకే. జంగానియాలో మాంత్రిక తెగుంది. తీస్మారనే 99 ఏళ్ల వృద్ధ మాంత్రికుడు శివప్రసాద్ వర్మకు మాటిచ్చాడు ఆ నిధిని శివప్రసాద్ వర్మకు వచ్చేలా చేస్తానని. ఈ కాలంలో కూడా ఇంత మూర్ఖంగా నమ్ముతున్నారా? తనలో తనే గొణుక్కున్నాడు సమీర్. సాబ్, మీరు ఏమనుకోనంటే ఒక్క మాట. దేవుడున్న చోట సైతాన్ కూడా ఉంటుంది, వహీద్ అన్నాడు. భార్గవి అలాగే ఉండిపోయింది. ఏ జ్ఞాపకాలు తనను భయపెట్టాయో అవే జ్ఞాపకాలు తిరిగి ముందుకొస్తున్నాయి. అంటే డార్క్ అవెన్యూలో ఆత్మలుండడం నిజమేనా? సమీర్ అడిగాడు. నిజమే, నేను చూశాను. చంద్రప్రభను కలవడానికి వెళ్ళినప్పుడు నీడలు కనిపించాయి. అంతేకాదు, ఒక్కోసారి ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు కూడా వినిపిస్తాయి, దుర్జన కుమార్ చెప్పాడు. ఈరోజు అర్ధరాత్రే చంద్రకళ కుటుంబాన్ని జంగానియాకు తీసుకువెళ్తున్నాడు. ఈ పనిని రాజేంద్రనాథ్ ద్వారా చేయిస్తున్నాడు శివప్రసాద్ వర్మ, చెప్పాడు దుర్జన కుమార్. ఇప్పుడు రాజేంద్రనాథ్ ఎక్కడున్నారు? సమీర్ అడిగాడు. నాకు తెలీదు అని భయంగా సమీర్ వైపు చూసి నిజంగా నాకు తెలీదు అన్నాడు. శివప్రసాద్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? నిజంగా నాకు తెలీదు, కానీ ఒక్కటి తెలుసు. నేను తన రహస్యాలు బయటపెట్టిన మరుక్షణం చచ్చిపోతాను. దుర్జన కుమార్ కళ్ళల్లో భయం కనిపించింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వున్నది మా కస్టడీలో, సమీర్ అన్నాడు. క్షుద్రశక్తిని ఏ కస్టడీ ఏమీ చేయలేదు. అయినా మీకు నిజం ఎందుకు చెప్పానంటే, నేను నిజం చెప్పకపోతే మీరు చంపేస్తారు. ఇప్పుడే ఆ విషయం నాకు తెలుసు. నిజం చెబితే ఆ శివప్రసాద్ వర్మ చంపేస్తాడు. ఆయుధంతో కాదు, చేతబడితో, ఒక్కో అక్షరాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు. ఎందుకంటే నా గొంతు దగ్గర చిన్న ఘాటు పెట్టి రక్తాన్ని తీసుకున్నాడు శివప్రసాద్ వర్మ. చనిపోయే ముందు అప్రూవర్గా మారితే ఆ సానుభూతితో నా కుటుంబాన్ని ఆదుకుంటారని. నేను గొంతు విప్పి నిజం చెప్పిన కొద్దిసేపట్లోనే చచ్చిపోతాను. చివరి అక్షరం పూర్తిగా గొంతులో నుంచి రాకముందే దుర్జన కుమార్ గొంతు దగ్గర ఎవరో గొంతు నులుముతున్నట్టు వాతలు తేలుతూ గొంతు బిగుసుకుంటోంది. కొద్ది క్షణాల్లోనే రక్తం గొంతులో నుంచి వచ్చింది. తల పక్కకు వాల్చేశాడు. అంతా క్షణాల వ్యవధిలోనే. సమీర్ షాక్లో నుంచి కోలుకోలేదు. భార్గవి ఇంకా షాక్లోనే ఉంది. డీసీపీ అవినాష్ అలానే చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఇలాంటి అనుభవం మొదటిసారి. చెడుతో సహవాసం చేసి చివరికి ఘోరమైన మరణానికి గురయ్యాడు దుర్జన కుమార్. భార్గవిని గమనించి ధైర్యం చెబుతూ, బహుశా దుర్జన కుమార్ని మనం కస్టడీలోకి తీసుకుంటామని తెలిసి ముందే దుర్జన కుమార్కు పాయిజన్ ఇచ్చుంటాడు శివప్రసాద్ వర్మ. భార్గవి కన్విన్స్ కాలేకపోతోంది. ఎందుకంటే జంగానియా గురించి, తీస్మార్ గురించి, క్షుద్రశక్తుల ప్రభావం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తి భార్గవి. డార్క్ ఎవెన్యూ చీకటి తెరల్లో మరింత భయంకరంగా కనిపిస్తోంది. చంద్రకళ కళ్ళు భయంగా ఆ గది గోడలను పరిశీలిస్తున్నాయి. అప్పుడప్పుడు ఆమె చేతులు గుండెల మీదకి వెళుతున్నాయి. చిన్న వైబ్రేషన్. వెంటనే ఆ గదిలో ఉన్న అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళింది. తలుపు వేసుకుంది. బ్లౌజులో నుంచి చిన్న పాతకాలం నాటి మొబైల్ తీసింది. మెల్లిగా హలో అంది. నేను చంద్ర. నేను మన ఇంటికి రావడానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. నువ్వు మన పిల్లల్ని తీసుకుని వెంటనే వచ్చాయి. మనం మన శరీరాలకు విముక్తి కలిగించే చోటుకు వెళుతున్నాం. నేను నీకు చేసే ఆఖరి ఫోన్ కాల్. నువ్వు స్టేషన్ దగ్గరికి వచ్చాయి. అక్కడ మీకోసం ఒక కారు సిద్ధంగా ఉంటుంది. అందులో వచ్చేయండి. ఈ ఫోన్ను బాత్రూంలో ఉన్న కమోడ్లో వేసి ఫ్లష్ నొక్కాయి. మీరు త్వరగా రావాలి. ఆలస్యమైతే నా ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. మనం ఇక కలుసుకోలేం. అటువైపు నుంచి భర్త గొంతు. 2 రోజుల క్రితం ఆ ఫోన్ ఇచ్చాడు. సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ ఎప్పుడు వైబ్రేట్ అయినా బాత్రూంలోకి వచ్చి మాట్లాడాలని చెప్పాడు. ఆ రోజు భర్త చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి. ఆమెలో ఆలోచన ఎప్పుడో అంతరించిపోయింది.
ఒక భయం మనల్ని ఎప్పుడు వచ్చి చేరుతుందో అప్పుడే బలహీనత భయంగా మారుతుంది. ఆలోచన అనాలోచితం అవుతుంది. పూనకం, మాస్ హిస్టీరియా ఇలాంటివే. అదే సమయంలో వహీద్ తన బైక్‌ను డార్క్ అవెన్యూ ముందు ఆపాడు. అతని మనసులో ఆందోళన, భయం. దానికి కారణం అతనిలోని మానవత్వం. మనిషిని ఆపద నుంచి కాపాడాలి అనుకునే స్వచ్ఛమైన మనిషిలోని మంచితత్వం. ఆ క్షణం అతనికి భయం వేయలేదు. అతని కళ్ళ ముందు చంద్రలేఖ కుటుంబం కనిపిస్తోంది. ఆ కుటుంబాన్ని కాపాడాలి. అందుకే ఎప్పుడైతే దుర్జన్ కుమార్ చనిపోయాడో అప్పుడే ఒక నిర్ణయానికొచ్చాడు. తను ఏం చేయగలడు? తను చేయగలిగింది ఒకటే. డార్క్ ఎవెన్యూ తలుపు తట్టాడు. ఆ సమయంలో చంద్రప్రభ ఓ మూలకు భయంగా ఒదిగి పడుకునుంది. చంద్రకళ బాత్రూంలో ఉంది. చంద్రలేఖ చిన్నపాటి అనుమానంతో తలుపు సగం తెరిచింది. వహీద్ కనిపించాడు. వెంటనే వెనక్కి తిరిగి చూసి బయటకొచ్చి తలుపు వేసి, భయ్యా నువ్వా? ఇంత రాత్రి వేళ? వహీద్ మీద మంచి అభిప్రాయం ఉంది. ఆ రోజు దుర్జన్ కుమార్ నుంచి ఒక విధంగా తనను రక్షించాడు. సమయం లేదు బెహంజీ. మీ నాన్న బతికే ఉన్నాడు. సంతోషమైన వార్తే. కానీ మీ కుటుంబం ప్రమాదంలో ఉంది. అదేంటి ఇప్పుడు వివరంగా చెప్పలేను. ఈ భయ్యా మీద నమ్మకం ఉంటే అంటూ తన చేతికున్న తాయెత్తు తీసి చంద్రలేఖ చేతికిస్తూ, దీన్ని కట్టుకో. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని తీయద్దు చెప్పాడు. కాని భయ్యా ఏదో అనబోయింది చంద్రలేఖ. బెహంజీ, రాఖీ పండక్కి సోదరుడికి రాఖీ కడుతుంది చెల్లెలు. సోదరుడు బావుండాలని. ఈ బాయ్ ఈ సోదరి కుటుంబం బావుండాలని కడుతున్నాడనుకో. తప్పుంటే మాఫ్ కీజియే అన్నాడు. చప్పున వహీద్ చేతిని తీసుకుని కళ్ళకద్దుకుని, నువ్వు దేవుడిచ్చిన అన్నయ్యవు అంది మనస్ఫూర్తిగా ఆ తాయెత్తు తీసుకుంటూ. థ్యాంక్యూ, నేను వెళతాను. ఈ తాయెత్తు విషయం ఎవరికీ చెప్పకు. మిమ్మల్ని కాపాడ్డానికి సమీర్ సార్, భార్గవి మేడం వస్తున్నారు అంటూ మాట్లాడకుండా బైకు స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దానికి కారణం ఉంది. తను ఎప్పుడైతే చంద్రలేఖకు తాయెత్తు ఇవ్వాలనుకున్నాడో అప్పటినుంచి తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. అందుకే అల్లాను ప్రార్థించి చంద్రలేఖకు తాయెత్తిచ్చి సరాసరి దర్గాకు బయలుదేరాడు.